అయితే మన బీఆర్ఎస్ వాళ్ళు గురుకులం బాట పట్టిరు కదా. అసలు గురుకులాలలో నడుస్తున్న చదువుల కథ ఏంది, కార్ఖానేంది, పిల్లలకు ఎసాంటి తిండి పెడతాన్రు, ఇక వాళ్ళని ఎట్లా చూసుకుంటాన్రు, సార్లు బరాబర్ అత్తాన్లా అత్తలేరా, ఇక పిల్లలు ఎందుకు దవాఖాన్లలో పడవలసి వస్తుంది, అసలు గురుకులాలలో ఏమవుతున్నది, ఇగో ఇవన్నీ నడుచుకుందామని పోతాన్రు. ఇక ఇంట్లో తప్పే ఏమన్నా ఉన్నదా? మంచిదే కదా, పిల్లలు తినేదేందో లోకానికి ఏందో ఎరకైతుంది కదా. కానీ తప్పటనొల్ల గురుకులాలను చెక్కింగ్ చేయొద్దట, పిల్లలను చూడొద్దట. అవో గట్లనే నడుస్తున్నది వాళ్ళ కథ చూస్తుంటేనైతే. చూడుండ్రి మీరు కూడా. కొన్నొద్దుల సంధి మన తెలంగాణ గురుకులాల పిల్లలు ఎంత తనలాడుతున్నారో చూస్తూనే ఉన్నారు కదా మీరు. అక్కడి తిండి తిని దవాఖాన్లలో పడతాండ్రు, పిల్లలు రోడ్ల మీదకి వస్తాండ్రు. గురుకులం పేరు చెప్తేనే గజ గజ వణుకుతున్నారు. అందుకే మన బీఆర్ఎస్ లీడర్లు గురుకులం కాడికి పోయి పిల్లల మంచి చెడ్డ ఆరుసుకుందామని పోతున్నారు. కానీ ఇగో ఇక్కడనే సర్కారు అసలు కథ బయటపడుతుంది. వాళ్ళని లోపలికి పోనిస్తే ఒట్టు, వాళ్ళను రానిచ్చుడు లేదు. పాపం పిల్లలను లోపల పెట్టి బయట తాళాలెత్తాన్లు. అరే మేము కాలి వంటలు ఎట్లున్నాయో చూస్తాము, పిల్లల చదువుల గురించి అరుచుకుంటామన్నా కూడా ఇనుడే లేదు. అగో చూడు రాదుండ్రోల్లా ఎట్లా అడ్డం పడతాన్రో లీడర్లను. బాబు మేము ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మాకు చూపిస్తలేరు కదా. రేపు రాబోయే కాలంలో ఏదైనా సంఘటన జరిగితే మాత్రం మీరు పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు చచ్చిపోయారు. ఈడా ఆడా అని కాదు, అగో రామగుండం గురుకులం కాడికి పోయిన లీడర్లను పోలీసులు ఆపిర్రు. అసలు ఈ స్కూళ్ళ కాడ పోలీసులు ఏంది కావచ్చు. ఇక సిరుపూరు గురుకులం లోపలికి పోలీసులు లోపలికి పోనీయకుంటే లీడర్లు బయటనే ఉండి నిరసన చెప్పిర్రు. ఇక ఓ దిక్కేమో పిల్లలు లోపల బాధ చెప్పుకుందామని వాళ్ళేదో తనలాడుతుంటే బయటనేమో పోలీసులు. గిదా కథ. ఇక ఇటు మంచిర్యాల జిల్లా భీమారం కస్తూర్బా బాలికల హాస్టల్ కాడికి కూడా పోనీయలేదోల్లా. ప్రిన్సిపల్ అయితే అద్దే అద్దు, మీరు రానే రావద్దు అని వీళ్ళతోని బైసి చేసిండట. అరే కాదోల్లా, రేవంత్ సారు తాపకోపారు ఏమంటాడోల్లా, తప్పు జరిగితే ఎప్పుర్రి, అవసరమైతే చెక్కింగులు చేసుకోర్రి అని అంటాడా. మరి ఇట్లా చెక్కింగు చేసి పిల్లలతోని మాట్లాడేందుకు పోయినోళ్లను మళ్ళీ ఇట్లా అడ్డం పడుడేంది, ఇట్లా మాట మార్చుడేంది? ఇక ఇట్లా చేస్తున్నారంటే గురుకులాలల్లా తప్పు జరుగుతుందా అన్నట్టేనా కాదా? చదువుకునే పిల్లలకు కడుపు మాడుస్తున్నారు అన్నట్టే కదా. గురుకులాలు చక్కగుంటే పిల్లలు ఖాళీ కురుకురేలు తిని దవాఖాన్లలో పడితే మరి వాళ్ళతోని ఎందుకు మాట్లాడనిస్తలేరు కావచ్చు. ఎందుకు ఇంతకనం భయం అవుతున్నది వీళ్లకు? ఏందో ఏమో పో. ఏడాది కిందటి దాకా దేశంలోనే మంచి పేరు పడ్డ మన తెలంగాణ గురుకులాల పరిస్థితి ఇప్పుడు మాత్రము గిట్లెందుకైతున్నాయి? ఒకప్పుడు గురుకులం సీట్ల కోసం కిలోమీటర్ల పొడుగుత లైన్లల్ల నిలబడ్డ అమ్మనాయనలు ఇప్పుడు ఆ పేరు చెప్తేనే ఎందుకు వణకవలసి వస్తున్నది? ఎవరి మీదనో కోపము ఈ పిల్లల మీద తీసుడెందుకు? ఇగో గిట్లనే గరమైతాండ్రులో లీడర్లు.